ఛావా అద్వితీయం, అద్భుతం, అమోఘమైన దృశ్య రూపం. ఛత్రపతి శివాజీ వీర కథలు వింటూ పెరిగిన మనకి ఆయన కొడుకు శంభూజీ మహారాజ్ జీవితగాథను తెరకెక్కించిన విధానం అద్భుతం. సింహం కడుపున సింహమే పుడుతుంది అని ఎవరికి వారు అన్వయించుకుంటూ ఉంటారు. కానీ దానికి నిజరూప దర్శనం ఛావా. సినిమా విషయానికి వస్తే ఇలాంటి సినిమా పాన్ ఇండియాగా తెలుగులో డబ్బింగ్ చేసి ఉంటే చాలామందికి రీచ్ అయ్యి ఉండేదేమో. కానీ అలా చేసి ఉంటే ఆ గాంభీర్యం తగ్గేదేమో. హిందీలో సినిమాని ఈ మధ్య థియేటర్కి వెళ్ళి చూడడం తగ్గిపోయినా, భాష లేని వారి కోసం కొంత ఇబ్బంది అయినా, భావన అందరికీ అర్థమయ్యేటట్లు అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చిన ఏఆర్ రెహమాన్ గారికి నిజంగా ధన్యవాదములు చెప్పి తీరాలి. నటనపరంగా విక్కీ కౌశల్ సింహపు రాజసంని, పులి శౌర్యంని ఆద్యాంతం చూపించి గర్జించేశాడు. ఔరంగజేబుగా వినోద్ ఖన్నా క్రూరత్వాన్ని, గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ జీవించాడు. రష్మిక గారు తన పాత్ర మేరకు నటించిన గీత గోవిందంటూ పుష్ప 2 వరకు ఉన్న అవే కళ్ళ ఫీలింగ్స్ మనను వెంటాడతాయి. మొత్తం మీద 24 క్రాఫ్ట్స్ మనసు పెట్టి తీస్తే ఎలా ఉంటుంది అని కేవీ రెడ్డి గారి మాయాబజార్ తర్వాత అంతలా మనకి అనిపించే సినిమా ఛావా. కానీ చేవలేని, చేతకాని, నిర్జీవమైన ఈ జాతిలో ధర్మం కోసం, దేశం కోసం ఇన్ని కష్టాలు, నష్టాలు ఎదుర్కొని పోరాడిన వ్యక్తి ఉన్నాడు అంటే కుహానావాదులు, సెక్యులర్ దేశభక్తులు నమ్మకపోవచ్చు. కానీ ఇది కఠిన వాస్తవములతో కూడిన, మరుగుపరిచిన మన దేశపు చారిత్రక సత్యం. దశాబ్దాల పాటు మన చరిత్ర మనకు తెలియకుండా చేసిన, ఇన్నాళ్లకు ఆ చరిత్రను మనకు తెలియచేసిన దర్శకుడు గ్రేట్. ఈ సినిమా చూసి స్పందించిన మనసు, తడిచేరని కళ్ళు ఉన్నాయి అంటే ఖచ్చితంగా మనిషి కాదు అని ధైర్యంగా చెప్పవచ్చు. కాసుల కకృతిలో కొందరు, పీక మీద కత్తితో ప్రాణభయంతో మరికొందరు, మనవాళ్లే మనకు శత్రువులుగా మారినా కుహానావాదుల మనసును మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా గాయపరుస్తుంది. అక్కర్లేని పాటలు, అపహాస్యం, అశ్లీలతో ఉన్న దృశ్యాలు లేకుండా మీ కుటుంబంతో తలెత్తుకుని ఉప్పొంగిన దేశభక్తితో చాలా సంవత్సరముల తర్వాత మీరు చూసే సినిమా ఛావా. మళ్ళీ జన్మంటూ ఉంటే ఒక్కసారి పుట్టవా ఛావా, మా కోసం, మా దేశం కోసం, ప్లీజ్.